ఏపీ రాజకీయాల్లో ముఖ్యంగా యువ నాయకుల్లో టీడీపీకి సంబంధించి పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు చింతకాయల విజయ్. ప్రస్తుతం చింతకాయల విజయ్తోనే ఉన్నాం మనం. నమస్తే అండి. నమస్కారం. సో ఆ, అంటే ముఖ్యంగా రాజకీయాలకు సంబంధించి చూస్తే మీ ఫ్యామిలీ ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నారు. రాజకీయాలు అనేసరికి చిన్నప్పటి నుంచే ఇంట్రెస్ట్ ఉందా, లేకపోతే మీ ఫాదర్ మినిస్టర్గా, ఎమ్మెల్యేగా, ఎంపీకి ఇలా పని చేసుకొస్తున్నారు కాబట్టి దాని మీద ఇంట్రెస్ట్ కలిగిందా? అతి చిన్న వయసులోనే రాజకీయాల్లోకి రావడానికి అసలు కారణం ఏంటి? ముఖ్యంగా అండి, రాజకీయాలు అనేది మనం ఫస్ట్లో ఏంటంటే పేరెంట్స్ ఏమనుకుంటారంటే వాళ్ళ కిడ్స్ని మనం ఎలాగో రాజకీయాల్లో ఉన్నాం కదా, ఇది సర్వీస్ ఓరియంటెడ్ థింగ్, దీన్ని ఆప్టిమిస్టిక్ మెంటాలిటీ ఉండాలి, ఎక్కువ సర్వీస్ చేస్తూ ఉండాలి, దానికి తనకి ప్యాషన్ ఉంటే వస్తాడులే అని చెప్పి దూరంగా చదివిద్దాం అనే ఆలోచనతో ముందుకెళ్తారు. కానీ మనం ఏంటి, చిన్నప్పటి నుంచి కూడా ఒక అవగాహన అనేది ఉంటుంది. ఏంటంటే ఎలక్షన్స్ అవుతున్నాయి, ఓహో రిజల్ట్ వచ్చిందంట, పేపర్ చూసి నేను ఎక్కడ హాస్టల్లో చదివాను ఒక 6 years. ఒక లైబ్రరీలోకి వెళ్ళినప్పుడల్లా పేపర్ తీస్తే ఓకే నాన్నగారి ఎంపీ ఏమైంది వస్తుంటాయి. వచ్చినప్పుడు మా ఫ్రెండ్స్ మళ్ళీ డిస్కస్ చేస్తాం. సో ఆ ప్రభావం అనేది ఉంటుంది. ఆ ప్రభావంలో ఏమవుతుందంటే పక్కనున్న గురువులను కానీ వాళ్ళని అడుగుతున్నప్పుడు, సో ఐఏఎస్ ఐపీఎస్ వీళ్ళందరికీ కూడా సర్వీస్ సెక్టార్లో ఉంటుంది, కానీ పాలసీ మేకింగ్ అనేది పొలిటీషియన్ దగ్గర ఉంటుంది అనే భావన ఎక్కువ నాకు ఎంఫసైజ్ చేసేవారు. సో దాంతో ఏంటంటే ఓకే ఇది కంటిన్యూ అవుతుంది. కానీ నాన్న ఒకటే చెప్తుండేవారంటే ఇక్కడ డైనాసిటీ ఈజ్ నాస్టీ. ఎవరు కూడా డైనాసిటీ గురించి ఆలోచించకూడదు. ఏదో కొడుకు పుట్టాడు కదా అది ఎమ్మెల్యే అయిపోవాలి, ఇది రాజరికం కాదు. అసలు ఎప్పుడన్నా మీకు రాజకీయాలకు సంబంధించి ముఖ్యంగా నా తర్వాత నువ్వు ఉండాలి, లేకపోతే మీ అమ్మ ఉండాలి, లేకపోతే మీ తమ్ముడు ఉండాలి, ఇట్లా ఆలోచన ఎప్పుడన్నా మీతో షేర్ చేయడం కానీ, మీరు కూడా రాజకీయాల్లో ఎదగాలి రావాలి అని చెప్పడం కానీ ఎప్పుడన్నా ఉందా? మీకు కలిగిన స్పెషల్ ఇంట్రెస్ట్ ఇది? అస్సలు నాన్నగారు ఆ మాట ఏం లేదండి. ఆయన ఎప్పుడు ఏంటంటే ఆ టైంలోనే 2001లో నేను ఇప్పుడు ఇంటర్మీడియట్ కానీ ఎక్కడికి వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే తర్వాత ఇంజనీరింగ్ చదివినప్పుడు కానీ ఒకటే చెప్పేవారు, ఏంటంటే నువ్వు ఎక్కడైనా జాబ్ చేసుకొని సుఖంగా బతికితే బాగుంటుంది ఇది అనేవారు. ఎందుకంటే ఎవరన్నా అదే కోరుకుంటారు, పిల్లలు బాగుండాలని చెప్పి. కానీ ఏంటంటే ముఖ్యంగా నాకు ఈ ప్రభావం పడిన తర్వాత పరిస్థితులు కొన్ని కొన్ని ప్రభావాల వల్ల మేము ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుందండి. అది అమ్మైనా సరే, తమ్ముడైనా సరే, ఎవడైనా సరే. మొన్న మీకు తెలుసు, మేము కావాలని ఇన్వాల్వ్ చేయలేదు. అంత పరిస్థితి వచ్చినప్పుడు నామినేషన్లు కూడా వేయించను అన్నాడు. డెమోక్రసీలో అది ఎక్కడా ఉండదు. అలాంటి సమయంలో ఓకే మా కుటుంబం నుంచి ఒక నామినేషన్ వేస్తే మీకు ధైర్యం వస్తుంది అనే ఉద్దేశంతో అమ్మాయి ఇన్వాల్వ్ అవ్వడం. సో పరిస్థితులు అలా తీసుకొస్తాయి అంతే. అసలు మీరు ఊహించారా మీ అమ్మగారు కూడా రాజకీయాల్లోకి వెళ్తారు, అసలు రాజకీయాలు చేస్తారు? ఎందుకంటే ఈ ఫ్యామిలీలో మీ తమ్ముడు, మీ మదర్ ఇద్దరు కూడా ఇప్పుడు కౌన్సిలర్లుగా ఉన్నారు. మీరు టీడీపీ పార్టీలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. మీ నాన్నగారి గురించి చెప్పవసరం లేదు, స్పీకర్గా పనిచేస్తున్నారు. సో అసలు ఇప్పుడు అనుకున్నారా? ఎప్పుడు అనుకోలేదండి. ఎందుకంటే 95లో మీరు పరిస్థితి ఆలోచిస్తే అప్పుడు ఆర్ఎండ్బి మినిస్టర్ ఉన్నప్పుడు ఎంపీకి వెళ్ళారు. 96లో ఎలక్షన్ వచ్చినప్పుడు ఎంపీకి వెళ్తున్నప్పుడు అమ్మకి ఎమ్మెల్యే సీట్. ఆ రోజు కూడా ఆమె రిజెక్ట్ చేసింది. నాకు వద్దండి, నేను పిల్లల్ని చూసుకోవాలని చెప్పేసి. చాలామంది కుటుంబాల్లో ఇద్దరిద్దరు పోటీ చేశారు, కానీ ఎప్పుడు మనం ఆ పరిస్థితి తీసుకురాలి. మొన్న క్యాడర్కి కానీ పార్టీకి కానీ ఉపయోగపడుతుందని ఏకైక ఉద్దేశంతో, లేకపోతే వాళ్ళ ఎమ్మెల్యేలు పోటీ చేయాలి. కానీ వాళ్ళు తీసుకెళ్ళి నేను రూట్స్లోని కౌన్సిలర్ పోటీ చేయడానికి వాళ్ళు వెళ్ళారంటే అది క్యాడర్ని, నియోజకవర్గాన్ని, అక్కడ మా టౌన్ని, నర్సీపట్నం టౌన్ కాపాడుకోవాలని ఏకైక ఉద్దేశం తప్ప ఇంకోట్లేదు. ఈ రోజు పరిస్థితులు మీరు చూస్తున్నారు, నియోజకవర్గాలు మారిపోతున్నారు చాలామంది, కానీ ఆ ఉద్దేశం మేము పెట్టుకోం ఎప్పటికీ మా పుట్టిన నియోజకవర్గం. కానీ 2019 నుంచి 2024 మధ్య అయ్యన్న పాత్రుడు ఫ్యామిలీకి ఒక గడ్డు కాలం నడిచింది అనే దాంట్లో వాస్తవం లేదంటారు? ఎందుకంటే చాలా వరకు ఇబ్బందులకు గురి చేసింది గత ప్రభుత్వం. మీ ఫాదర్ని అరెస్ట్ చేసే విషయంలో కానీ, మీ ఇంటి ధ్వంస విషయంలో కానీ. ఇప్పుడు ఎక్కడున్నారు అసలు? అప్పుడు మీ సిచ్యువేషన్ ఏంటి? అసలు ఎప్పుడు కూడా చరిత్రలో ఎప్పుడు మేము అంటే మా రాజకీయ జీవితం నాన్నగారి మొదలయ్యాకైనా తాతగారు మొదలైనా మేము కానీ ఎప్పుడు ఇంత వర్స్ట్ పీరియడ్ ఎప్పుడు మేము చూడలేదండి. ఎందుకంటే ఒక నియంత్రణ పాలనలో, ఆ నియంత్రణ పాలన మీ అందరికీ తెలిసిన విషయం, కానీ టాప్ లిస్ట్లో మమ్మల్ని పెట్టుకున్నాడు. ఎందుకు పెట్టుకున్నాడు అనేది మాకు తెలియదు. కానీ ఒకటే నేను ఇంట్రోస్పెక్ట్ చేసుకున్నప్పుడు ఎందుకు పెట్టుకున్నాడు అని ఆలోచిస్తే, ఉత్తరాంధ్రలోని ఈ ఫ్యామిలీకి ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉంది, ఎట్టి పరిస్థితుల్లో అందరిని ఇబ్బంది పెట్టాలని పెట్టుకున్నాడు. దాంట్లో మనం చూసుకుంటే నా డాటర్ని ఇబ్బంది పెట్టాడు, పిల్లల్ని ఇబ్బంది పెట్టారు, నన్ను ఇబ్బంది పెట్టారు, ఈవెన్ హైదరాబాద్లో ఉంటుంటే అక్కడికి కూడా తీసుకెళ్లారు. సో ఈ విధంగా మాత్రం చాలా ఇబ్బంది పెట్టడం జరిగింది. అంటే ఇక్కడ మేజర్గా ఎంత చేసినా కూడా రాజకీయం అనేసరికి అటు పేరెంట్స్ రాజకీయాల్లో ఉన్నారు, పిల్లలు రాజకీయాల్లోకి వెళ్తున్నారనే చూస్తాం. ఏంటి అసలు చింతకాయల అయ్యన్న పాత్రుడు ఫ్యామిలీలో విజయ్కి ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటి? మీ వాక్చాతుర్యమేనా? ఏదో పెట్ట కొంచెం కోతగానం అన్నట్లుగా చిన్న వయసులోనే మీరు చేసిన విమర్శలు కానీ, అంటే అటు స్టార్స్ మీద కూడా చేసినటువంటి విమర్శలు చూస్తున్నాం, ఒక సంచలనం అయిపోయింది. కొన్ని టీడీపీ మహానాడుల్లో కూడా మాట్లాడుతుంటే ఎవరు నేర్పారా, నేర్చుకున్నారా, ఆటోమేటిక్గా మీకున్నదేనా అది? అంటే ముఖ్యంగా అండి నేను ఆర్ఎస్ఎస్ స్కూల్లో చదవడం జరిగింది.
6 years ఆర్ఎస్ఎస్ స్కూల్లో జరిగింది. అక్కడ ఏంటంటే మెయిన్ వేదిక మంత్రాసు ఇవన్నీ కూడా నేర్పించడం జరుగుతుంది. నేర్పించిన తర్వాత మాకు ఒక స్పష్టత అనేది ఉంటుంది. దాని తర్వాత ప్యాషన్, నేను ఇందాకే చెప్పాను, మాకేంటంటే రాజకీయ ఫ్యామిలీలో ఉన్నప్పుడు ఆ అవగాహన ఉంటుంది. మాకేంటంటే ఎన్టీ రామారావు గారి స్పీచెస్ని ఎక్కువ చూసేవాడిని. చూసినప్పుడు ఏంటంటే ఆ రైటింగ్ స్కిల్స్ ఎంత బాగున్నాయి ఏంటి, ఆ స్టెంటోరియన్ వాయిస్ ఉంటుంది ఎంత గట్టిగా వస్తుంది ఏంటి. సో దాన్ని నేను ఏం చేసేవాడిని అంటే కొంచెం ప్రజల సమస్యలప్పుడు 2008-9 అప్పుడు ఎలక్షన్ అప్పుడే నేను తిరిగినప్పుడు కానీ అక్కడ అవగాహన తీసుకొచ్చింది. దాన్ని మళ్ళీ నేను మాట్లాడుతున్నప్పుడు కానీ నాకు అలవాటైన తర్వాత 2012లో నాకు చంద్రబాబు నాయుడు గారు యువతరంగాలు అని చెప్పి దాని మీద అవకాశం ఇవ్వడం, దాని తర్వాత మహానాడులో అవకాశం ఇవ్వడం, ఇవన్నీ జరిగాయి. అయితే మీరు అన్నారు చాలామంది మీద విమర్శ ఇచ్చారు అని చెప్పేసి. నేను ఏ విమర్శ చేసినా, మొన్న విజయసాయి రెడ్డి మీద చేశాను, ఇంతకుముందు కొంతమంది మీద చేశాను, ఏ విమర్శ చేసినా ఆ సందర్భం బట్టి ప్రజలు ఏమనుకుంటున్నారో దాని మీద నేను మాట్లాడినప్పుడు కొన్ని కాంట్రవర్సీస్ అవుతున్నప్పుడు నేను కాంట్రవర్షియల్ పర్సన్ అయితే కాదు. నేను ప్రతి కాంట్రవర్షియల్ పర్సన్ అయితే అందరి మీద కంప్లైంట్లు పెట్టుకుంటూ ఇదే బతకాలి. కానీ అలా ఆలోచించలేదు. నేను ఒకటే ఏమనుకున్నానంటే ప్రజలకు మైండ్లో ఏముంటుందో దాన్ని మనం మాట్లాడితే వాళ్ళు మనల్ని ఓన్ చేసుకుంటారు. ఇప్పుడు నేను పదవిలో లేకపోయినా సరే, పార్టీ పదవిలో ఉన్నా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కొంతమంది ఏంటంటే విజయ్కి ఒక క్రెడిబిలిటీ ఉందని ఎందుకు ఓన్ చేసుకుంటారంటే, అయ్యన్ పాత్రుడు కొడుకు పక్కన పెడితే నాకు మొన్న పోరాడినందుకు 5 yearsలోని నాకు ఒక 50% పైన నా మీద ఒక నమ్మకం కొంతమందికి ఏర్పడిందంటే అది క్రెడిబిలిటీ వల్ల కదండి. సో ఇక్కడ ఇంకొకటి నన్ను ముఖ్యంగా ఈ రాజకీయాల్లోకి వచ్చేసరికి ఎంత ఐటీడీపీలో చాలా అంటే చాలా ఫోర్స్గా ఉన్నారు. ఐటీడీపీ అనే వింగ్ని నడిపిస్తున్న దాంట్లో మీరు కూడా ఒక భాగస్వామి. ముఖ్యంగా చూస్తే అధికారంలో అటు వైసీపీ ఉన్న సమయంలో సజ్జల భార్గవరెడ్డి లాంటి వాళ్ళు కూడా తీవ్రమైనటువంటి విమర్శలు, మీరు వాళ్ళని చేయడం వాళ్ళు మిమ్మల్ని చేయడం, కేసులు పెట్టే వారికి వెళ్ళడం, అరెస్టులు ఏమీ లేకపోయినా కూడా ఇప్పుడు ఎందుకు వారు మీ మధ్యన ఇటు ఐటీడీపీ అటు వైసీపీ ఎట్లా నడుస్తుంది, అసలు ఏం చెప్తారు? సినిమాలో డైలాగ్ ఉన్నట్టు నేను ఒక్కసారి డిసైడ్ అయ్యానంటే నా మాట నేను విన్నట్టు, నాకు ఒక బాధ్యత కానీ అధిష్టానం కానీ నాకు ఒక టప్ చెప్తే నేను ఎవరి మాట విన్ను. నాకేంటంటే వాళ్ళ మాట శిరోధార్యం. వాళ్ళు నాకు ఇది చెయ్యి అంటే అదే చేస్తా. కానీ కొన్ని ఆలోచనలు నాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రతిదీ వెళ్ళిపోయి అధిష్టానం దగ్గర ఇది రాయమంటారు అనలేము. సోషల్ మీడియాలో పెద్ద సముద్రం ఉంటుంది. ఆ సముద్రంలోని వాళ్ళు కొన్ని పెట్టినప్పుడు ఆ డిసిప్లిన్ మెయింటైన్ చేయడానికి నేను కోఆర్డినేటర్గా ఉన్నాను. సో ఇప్పుడు లోకేష్ ఏం చెప్పినా కూడా విజయ్ చేయడానికి అసలు వెనకడుగు వేసే ప్రసక్తి లేదు. ఆయన మాట చెప్తే శిరోధార్యం వెళ్ళిపోవడం, అడిగేసాడు అంతే. ఎందుకంటే ఇప్పుడు మేము బిలీవ్ చేసేది నాన్న ఎన్టీ రామారావు గారిని నమ్మి, చంద్రబాబు నాయుడు గారిని నమ్మి వాళ్ళు ఏం చెప్తా చేయడం. మేము ఒకళ్ళు నమ్మితే అలాగే వెళ్ళిపోతాం. మాకు ఇంకో దారి ఉండదు. అలా దారి ఉండుంటే నాకు 2-3 సార్లు ఎంపీ ఇవ్వలేదు. ఇంకో చూపులు చూడమని ఎంతోమంది చెప్తారు, కానీ ఎప్పుడు కూడా ఆ దారిని నేను ఎంచుకోలేదు. నేను ఒకటే ఎంచుకున్నానంటే మా బాస్ అంటే ఒకరిని పెట్టుకుంటా, తను ఎవరు ఏంటి, తను ఏం చెప్తా చేస్తా. కానీ కొన్ని నిర్ణయాలు ఉంటాయి నేను నమ్మిని. ఇప్పుడు మనం విజయసాయి రెడ్డితో మాట్లాడాను, నేను ఆయనకి చెప్పను. ఎందుకంటే అది నా ఐడియాలజీకి సంబంధించింది, ఒక సిద్ధాంతానికి సంబంధించింది. వాడి ఉత్తరాంధ్రాన్ని మొత్తం నాశనం చేశాడు. ఆ ఎమోషన్ నేను వ్యక్తం చేస్తాను. ఎవరి మీద అయినా సరే ఆ తప్పు చేస్తే విమర్శ చేసి ఖచ్చితంగా తీస్తాను. విజయసాయి రెడ్డి ఎపిసోడ్ చూద్దాం. అసలు విజయసాయి రెడ్డి ఈ రాజీనామాని ఎట్లా చూడాలి, ఒక్కొక్కళ్ళు వాళ్ళకి తోచిన విధంగా చెప్తున్నటువంటి పొజిషన్. ఆ రోజు 3 రోజుల క్రితం మీరు మాట్లాడినప్పుడు కూడా ఇదంతా ఒక పచ్చి డ్రామా, విజయసాయి రెడ్డి కావాలని తప్పించుకోవడం చేస్తున్నారని. అంటే ఎందులోంచి తప్పించుకోవడం కోసం? కేసులు అంటే ఉన్నవే ఎలా అయినా సరే ప్రాసిక్యూషన్ జరుగుతూ ఉంది. ఏం చెప్తారు అసలు విజయసాయి రెడ్డి? చెప్తానండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి నియంత్రణను ఇందాక అన్నాను. నియంత్రణను ఎందుకు అన్నానంటే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి నేను సారీ చెప్పినా కానీ క్షమించడు. ఒకసారి పగబెట్టుకున్నాడంటే పగబెట్టుకుంటాడు. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే విజయసాయి రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా ఈ టైంలో ఏంటి, నేను రాజీనామా చేసేస్తున్నాను, నేను రాజకీయాల నుంచి బయటకు పోతున్నాను, నా పదవిని మీరు ఎవరైనా తీసేసుకోండి అంటే, ఓహో వీడు భయపడ్డాడు, వీడు ఆలోచిస్తున్నాడు అని చెప్పి మేము స్లో అయిపోతాం అనే ఆలోచనతో విజయసాయి రెడ్డి ఈరోజు ఈ డ్రామా వ్యక్తం చేస్తున్నాడు, ఈ డ్రామా ప్లే చేస్తున్నాడు అనేది క్లియర్ కట్గా అర్థమైపోతుంది. అంటే ఈ రాజీనామా చేసేటప్పుడు కూడా అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ సీఎం చంద్రబాబు కూడా వీళ్ళిద్దరితో నాకు ఏ విధమైనటువంటి విభేదాలు లేవు, మేము ఇది కేవలం రాజకీయం అంటే దాన్ని సరి చేసుకునే ప్రయత్నం చేశారు. అంటే నువ్వు పిల్లల్ని లేడుతావు, కొడుకులను లేడుతావు, నువ్వు చచ్చిపోవాలంటావు, అన్నీ అనేసి సారీ నేను ఏమనలేదంటావు. అంటే ఎలా ఊరుకుంటావు అంటే అది అంటే నువ్వు విమర్శించేవా, నీ మీద రిటాలియేషన్ కాదు. నేను అంటుంది ఏంటంటే నీలాంటి దరిద్రపు డర్టీ పొలిటీషియన్స్ ఈ రాజకీయాల్లో ఉండకూడదు. దాన్ని క్లీన్ చేసేవాళ్ళు. క్లీన్ చేయాలంటే ఎలక్ట్గా ఉండాలి. వాడు డ్రామాలు ఆడుతుంటే డ్రామాకు పడకూడదు. పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు, దే విల్ ప్రోబ్ అండ్ ఎంక్వైరీ ఆన్ ఇట్, దే విల్ ఎంక్వైరీ ఆన్ దట్. అథెంటికేటెడ్గా లెజిటిమేట్గా డాక్యుమెంట్స్ పట్టి వాడిని తీసుకెళ్ళి జైల్లో పడేతో పని అయిపోతుంది.
విశాఖపట్నం నుంచి ఉత్తరాంధ్ర వరకు కూడా అనేక భూ ఆక్రమణలు, కబ్జాలు, అవినీతి జరిగిందనేది మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చాలా విమర్శలు చేసినటువంటి. మరి ఎందుకు ప్రాసిక్యూషన్ కానీ ఇప్పుడు కేసుల విషయంలో కానీ ఎందుకు ముందడుగు వేయట్లేదు? ఇప్పుడు స్టార్ట్ అయింది కదండి, అదే చెప్తున్నానండి. ఇప్పుడు స్టార్ట్ అయింది కాబట్టే ఇప్పుడు సిస్టమ్ అంతా ఇప్పుడు సెటిల్ అయిందండి. అందరూ కూడా వాళ్ళ వర్క్లో వాళ్ళు ఉన్నారు, భయపడుతున్నారు, అధికారులు భయపడుతున్నారు. ఇంతకుముందు అధికారుల పరిస్థితి ఏంటంటే చేస్తావా చేయవా ఏమనుకుంటున్నారా ఇలా ఉండదు. మళ్ళీని సంపత్ వినాయకుడి కోయిల్ తెలుసు కదండి, నేను ఇది చెప్పడం మర్చిపోయాను, ఎవరికి తెలియదు విషయం. అందరి కోయిల్ గురించి మన సంపత్ వినాయకుడి కోయిల్ ఏదైతే అక్కడ ఆసిల్మెట్ దగ్గర ఉందో అది సెంటిమెంట్, ఎమోషన్ అందరికీ. ఆ సంపత్ వినాయకుడి కోయిల్ కమిటీ తీసేసి ఆ వ్యక్తి ఒక లేడీతో కాంట్రవర్సీ అయింది దీనికి. ఆ లేడీని ఇక్కడ వేయించి ఆ కమిటీని తీసేసి అక్కడ ఉండిలో డబ్బుల గురించి అండి ఇప్పుడు ఏం చేద్దాం అనుకున్నాడు. ఆ సంపత్ వినాయకుడి కోయిల్ మొన్న జీవో మళ్ళీ పాస్ చేసి పాత కమిటీని వేశారు. ఫైనల్గా ఒకటి, గడిచినటువంటి 10 రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక కాంట్రవర్సీ నడుస్తుంది డిప్యూటీ సీఎం అనేది. అంటే మీ పార్టీ అధిష్టానం నుంచి కూడా మాట్లాడొద్దు అన్నారు, దాని గురించి అని కాదు. అసలు ఎందుకు సడన్గా దీన్ని తెర మీదకి తీసుకురావడం? ఒక పక్క నుంచి సీఎంగా చంద్రబాబు ఉండి డిప్యూటీ సీఎంగా అదే గౌరవాన్ని ఇచ్చి మీ కూటమి ప్రభుత్వం నడుస్తుంది. ఎవరు ఊహించిన విధంగా ఎందుకు ఆ లోకేష్ని డిప్యూటీ సీఎం చేయాలి అనేది తెర మీదకి తీసుకురావాల్సినంత అవసరం ఉంది? ఇది కావాలని చేసిన ప్రచారమా ఏంటది? దీనికి ఏమైనా ఉందా? అసలు ఇది కావాలని చేసింది అయితే కాదండి, ఇది అందరికీ తెలుసు. నిన్న కూడా లోకేష్ గారు దానికి రీజనింగ్ ఇచ్చారు. ఆయన కోర్టు సభ్యత్వాల పైన ఎప్పుడైతే చేశారో, ఎప్పుడు చరిత్రలో మాకు తెలుగుదేశం పార్టీకి లేదు, అన్ప్రెసిడెంటెడ్ ఇది. దాని తర్వాత పాదయాత్ర 2097 విలేజ్లు నడిచారు, 3132 కిలోమీటర్లు నడిచారు. ఇవన్నీ చూసి ఒకళ్ళు ఎవరో పోస్ట్ పెడితే దాని మీద 2-3 మాట్లాడుకుంటూ వచ్చారు నాయకులు కానీ ఇవన్నీ. దానికి పవన్ కళ్యాణ్ గారు క్లారిటీ ఇచ్చేశారు, లోకేష్ గారు క్లారిటీ ఇచ్చేశారు. అంటే టీడీపీ ప్రధాన కార్యదర్శిగా మీ పార్టీ వ్యవహారాలన్నీ తెలుస్తాయి, లోపల జరిగేవి బయట జరుగుతున్నట్టు గురించి మాట్లాడచ్చు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీ పార్టీ అధినేత సీఎం పరిపాలనా విధానం చూస్తూనే ఉన్నారు, అది అందరికీ తెలిసింది. డిప్యూటీ సీఎం కంటే మొదటిసారి ఎమ్మెల్యేగా గెలవడం, డిప్యూటీ సీఎంగా పదవి చూడడం, వివిధ శాఖల్లో పనిచేస్తున్నటువంటి అంటే పవన్ కళ్యాణ్ విషయంలో కూడా హామీలు ఇచ్చేటప్పుడు ఫోర్స్గా ఇచ్చారు, అమలు విషయంలో మాత్రం వెనకడుగేస్తున్నారనే విమర్శ అయితే పబ్లిక్లో వినిపిస్తున్నటువంటిది. దీన్ని ఎలా డిఫైన్ చేస్తారు? అసలు ముఖ్యంగా పబ్లిక్ నేను చెప్తుంది ఏంటంటే, మీకు వాక్ స్వతంత్రం లేదు మొన్న 5 సంవత్సరాలు. దాన్ని డెమోక్రటిక్గా తీసుకొచ్చింది పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, కూటమి అంటే బీజేపీ అందరూ కలిసి ఒకటే నిర్ణయించింది. ఫస్ట్ వాక్ స్వతంత్రం. ఒక వాట్సాప్ ఫార్వర్డ్ చేస్తే జైల్లో పడేసేవారు, ఈ రోజేమో వాక్ స్వతంత్రం వచ్చింది. మన సంక్రాంతి కల్లా మొత్తం అన్ని రోడ్లు, పాటోల్స్ అన్ని క్లియర్ చేస్తాను, అన్నీ చేస్తున్నారు. ఇంత అభివృద్ధి చేస్తూ ముందుకు వెళ్తున్నప్పుడు 8 నెలలు కంప్లీట్ అయింది అంతే. ఈ 8 నెలల్లోనే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్. ఓకే వీళ్ళ ఎందుకంటే డెవలప్మెంట్ చేసే వెనకాల పడతారు. వాడు ఏదో ఒక్క మాట మాట్లాడలేదు 5 ఏళ్ళు. ఏమైనా మాట్లాడితే అమ్మాయి ఏమో కేసు పెడతాడేమో, రోడ్డు మీద 2 మాట్లాడుకుంటే చాలు కేసు పెట్టేస్తాడేమో. అంత భయం నుంచి ఇప్పుడు ఎంత స్వతంత్రంగా హ్యాపీగా పండుగలు జరుపుకుంటూ ఇవన్నీ ఇంత స్వేచ్ఛ వచ్చింది. ఫస్ట్ పాయింట్ అది. సెకండ్ పాయింట్ ఏంటంటే, వాళ్ళు మొన్న స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అవుతుంటే దాన్ని కాపాడి 11,000 కోట్ల పైన తీసుకొచ్చి కాపాడారు. ఇన్ని పనులు చేస్తుంటే మన కళ్ళకి కనబడుతున్నాయి. ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ఇండియాలోనే ఎక్కడ లేదు, ప్లాంట్ తీసుకొచ్చారు. ఇక్కడ నెప్పాన్ స్టీల్ ప్లాంట్ తీసుకొస్తున్నారు. ఇంకేం కావాలి మనకి? సో నేను ఏమంటానంటే, ఫార్వర్డ్గా వాళ్ళు చెప్పిన పనులు మన పవన్ కళ్యాణ్ గారిని మనం అప్రిషియేట్ చేయవలసిన ఒక విషయం ఏంటంటే, ఎక్కడో కొండ ప్రాంతాల్లో ఎవ్వరు వెళ్ళలేని దగ్గరికి ఆయన నక్సల్స్ ప్రాబ్లం ఉంటుంది, మనకి ఇక్కడ ఛత్తీస్గఢ్లోని ఎన్కౌంటర్స్ జరిగాయి అన్నా కూడా వాళ్ళు వెళ్ళి అది చేశారు. సో కాబట్టి మనం వాళ్ళని విమర్శించే హక్కు కానీ ఆ స్థితిలో కానీ ఎవరూ లేవండి. నేను పబ్లిక్ తరపున నేను పబ్లిక్తో మాట్లాడుతుంది ఏంటంటే, మనం కొంచెం పేషెన్స్ ఉంచుకొని అన్ని హామీలు తీర్చేకే వాళ్ళు ముందుకెళ్తారు. లేకపోతే స్టీల్ ప్లాంట్ 8 నెలల్లో క్లియర్ అయిపోవడం ఏంటంటే, అంత పోరాడపోతే జరగదు. ఫైనల్గా నా లాస్ట్ క్వశ్చన్, మీరు ఆల్రెడీ ఒక క్లారిటీతో ఉన్నారు, రాజకీయాల్లో నేను ఖచ్చితంగా ఢిల్లీ రాజకీయాలు చేయాలి, పార్లమెంట్కి వెళ్ళాలి, ఇక్కడ మొత్తం సమస్యలన్నింటినీ కూడా పార్లమెంట్లో వినిపించాలని. మీ తండ్రి వారసత్వం ఇక ఈ నియోజకవర్గానికి సంబంధించి మీ తమ్ముడిని కూడా స్ట్రీమ్ లైన్ చేస్తారా? ఏంటి అసలు ప్లానింగ్? ఇది ప్లాన్ ప్రకారంగా జరగదండి. నేను ఇందాక కూడా చెప్పాను, సందర్భాలు అక్కడ ఉన్న పరిస్థితులు సిచ్యువేషన్ తీసుకొస్తాయి. మా తమ్ముడు కౌన్సిలర్ అవుతాడని నేను ఎప్పుడైనా ఊహించలే. అక్కడ క్యాడర్ ఎవరన్నా కానీ నామినేషన్ వేయడానికి కూడా ఆ రోజుల్లో భయపెడుతుంటే, ఓకే తమ్ముడు అమ్మ ఉంటే వాళ్ళందరూ ధైర్యంతో ముందుకు వస్తారు. ఆ రోజు సిచ్యువేషన్ బట్టి మేము డిసైడ్ చేయడం జరుగుతుంది తప్ప ఇంకోటి కాదు. కానీ ఒకటైతే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ మేము పుట్టిన ఊరు, ఇక్కడే నేను పుట్టాను, మా తమ్ముడు కూడా ఇక్కడే పుట్టాడు. ఏంటంటే అప్పుడు ఎమ్మెల్యే ఉన్నా, మంత్రి ఉన్నా, బయట ఎక్కడైనా డెలివరీలు అయ్యి అవుతాయి, కానీ మా ఊర్లోనే మేము పుట్టాం. కాబట్టి ఈ ఊరిని మేము ఓన్ చేసుకుంటాం. ఓన్ చేసుకున్నప్పుడే ఫ్యామిలీ మొత్తం దిగాం. ఎక్కడైనా మీరు ఎమ్మెల్యేలు, మంత్రులు చూస్తే ఆ వ్యక్తే ఉంటారు. ఇప్పుడు ఎవరన్నా మంత్రి మీరు వెళ్తే ఆ ఇంట్లో మంత్రి గారినే కలుస్తారు, కానీ ఇక్కడికి వచ్చే ఫ్యామిలీ అంతా కలుస్తారు. ఎందుకంటే కుటుంబం లాగా మేము చూసుకుంటాం. కానీ మాకేంటంటే
అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఏంటంటే మా ఊరు మాకు ఇష్టం, మేము ఇక్కడే ఉంటాం, మేము దీని ప్రకారంగా చేసుకొని ఆ టైంకి తీసుకోం. ఓకే విజయ్ గారు, ఆల్ ది బెస్ట్. మీ ఫ్యూచర్ ప్లానింగ్స్ కూడా ఢిల్లీ వరకు వెళ్ళాలనుకుంటున్నారు, సో మొత్తం అంతా చేస్తున్నారు. ఓవరాల్గా చూస్తే అటు టీడీపీ ఆ పార్టీ పదవులే కాదు, నాకు ఖచ్చితంగా ఒక క్లారిటీ ఉంది. లోకల్ రాజకీయం కంటే మా ప్రాంత అభివృద్ధి కోసం ఢిల్లీలో రాజకీయం చేయాలి, పార్లమెంట్కి వెళ్ళాలనేది నా ఫోకస్. దాని మీద నేను పూర్తి స్థాయిలో ఫోకస్ పెడుతున్నాను. ఎప్పుడు ఎవరు ఎలాంటి కేసులు పెట్టినా దేనికి భయపడేది లేదు, వెనుతిరిగేది లేదని చింతకాయలు విజయ్ చెప్తున్నటువంటిది అయితే కనిపిస్తుంది. For more videos like this, subscribe Big TV channel.